చెప్తున్నానంటే మీ జీవితం ఎంత కుళ్ళిపోయి ఉండదో నాకు తెలియకపోవచ్చు. మీ జీవితం ఎన్ని ఇబ్బందుల్లో ఉందో నాకు తెలియకపోవచ్చు. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలియకపోవచ్చు. నేను ప్రకటిస్తున్న ఈ వాక్యము నీ పాదాలకు దీపము. ఈ వాక్యము నిన్ను బతికిస్తుంది. ఈ వాక్యము నీకు టాబ్లెట్ అయి స్వస్థత ఇస్తుంది. ఈ వాక్యము నీకు గర్భఫలమై కుమారునిస్తుంది. ఈ వాక్యము నీకు సర్వ సంపదలై బంగారం వెండి సంపదలు కలిగి దేవునికి ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన ప్రతి ఒక్కరు పేదోడు కాదు. ఎవడైనా ఎప్పుడైనా నువ్వు పేదోడు అంటే లేదు. నా దేవుడు ధనవంతుడు. నా దేవుడు భూమికి ఆకాశానికి సృష్టికర్త. యేసయ్య నా తండ్రి నా కోసం ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన నా దేవుడు అని చెప్పండి. చాలా మంది అంటారు 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు ఎట్టయితాడని. రే, దేవుడు 3 మేకులు పీకటం కాదు. 3 మేకుల్లో నీ పాపము క్షమించాడు. 3 మేకులలో నీకున్న అన్యాయము, నీకున్న దుర్మార్గము క్షమించాడు. నువ్వు దేవుని వద్దకు వస్తే ఆ శిలువలో రక్తము నిన్ను రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక.